ఏలూరు జిల్లా నూజివీడులో మున్సిపల్ చైర్మన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ఆ పదవిని దక్కించుకోవడంతో నూజివీడులో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. చైర్మన్ పదవిని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు ప్రస్తుత చైర్మన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనకు అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో వారు టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు వారు పార్టీని కూడా మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామినేని ఉదయభాను ద్వారా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే అనూహ్య పరిణామాల మధ్య వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్న టీడీపీ త్వరలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రస్తుత చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే టీడీపీకి ఇంకా నెల రోజుల సమయం ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరిగి 4 సంవత్సరాలు పూర్తి కావడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుంది. చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తయితే గానీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలు ఉండదు. ఈ నేపథ్యంలో నూజివీడులో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ప్రస్తుత చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వారి సహచర కౌన్సిలర్లు స్థానిక జనసేన నాయకులతో మంతనాలు జరిపి అవి ఫలిస్తే జనసేన పార్టీలోకి మారతారని తెలుస్తోంది. ఒకవేళ వారు జనసేన పార్టీలో చేరే అవకాశం లభించకపోతే కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వారి సహచర కౌన్సిలర్లు రాజీనామాలు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారు రాజీనామాలు చేస్తే కౌన్సిల్ రద్దు కావడంతో పాటు 1 సంవత్సరం ముందే నూజివీడు పురపాలక సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న మంత్రి పార్థసారథి, ఆయన అనుచరులకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం నూజివీడులో చైర్పర్సన్ త్రివేణి దుర్గ, సహచర కౌన్సిలర్లు రాజీనామా చేస్తారా, జనసేన పార్టీలోకి వెళ్లి తిరిగి అధికార పీఠాన్ని దక్కించుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ కౌన్సిల్లో టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే వారు ఏం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తడంతో పాటు ఇప్పటికే వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్న టీడీపీ చైర్మన్ పదవిని కూడా దక్కించుకుంటుందా, లేక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకముందే ప్రస్తుత చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 4 పర్యాయాలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 7 కౌన్సిలర్లు మాత్రమేనని, నూజివీడులో వాళ్లకు ఉన్న పట్టేమిటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వైసీపీ కౌన్సిలర్లను భయపెట్టి తాయిలాలు సమర్పించి అడ్డదారిలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారని విమర్శించారు. ఎవరు ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించి తిరిగి అధికార పీఠాన్ని దక్కించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పార్థసారథి మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు, చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వైసీపీ కౌన్సిలర్లు అభివృద్ధిని కాంక్షించి తమ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. కౌన్సిల్లో మెజార్టీ ఉన్న టీడీపీ చైర్మన్ పదవిని దక్కించుకుంటుందా, లేక వైసీపీ నుండి వచ్చిన కౌన్సిలర్కు ఆ పదవిని అప్పగిస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నూజివీడు పురపాలక సంఘం చైర్మన్ పదవిని నిలబెట్టుకునేందుకు టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు తెరపడాలంటే మరో నెల రోజుల పాటు నూజివీడు ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. ఉత్కంఠను రేకెత్తిస్తున్న చైర్పర్సన్ ఎన్నికను
ఇరు పార్టీల వారు ఏ విధంగా ఎదుర్కొంటారో, ఎలా సన్నద్ధమవుతారో అన్న విషయంపై నూజివీడు ప్రజలు మరో నెల రోజుల పాటు వేచి ఉండక తప్పదు. మాట్లాడతాం.